అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా మీ పిల్లలు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు నా డే ఎలా స్టార్ట్ అవుతుంది, నేను ఏం వండాను అనేది ఈ వీడియో. మార్నింగ్ 7 నుంచి 10 వరకు అయితే ఈ వీడియో ఉంటుందండి. మార్నింగ్ లేవగానే పాల పని ఉంది కదండి, అది చూసుకొని లోపలికి వచ్చాను. 7 అయింది. 7 కానించి ఇంకా బెడ్ అది దులిపి గది అది ఊడుస్తున్నానండి. మా ఇంటి ముందు పక్కన చుట్టూతా పొలాలు ఉంటాయి, చల్లని వాతావరణం, చక్కగా గాలి వస్తుంది. అందుకని కిటికీలు అయితే తెరిచి ఉంచుతాం కొద్దిసేపు, తర్వాత మూసేస్తాను. ఇంకా బెడ్ నిన్నే మార్చాను. బెడ్ అది దులిపి పిల్లోస్ అవి పెడుతున్నాను. రూమ్ అయితే కొంచెం సదిరేసాను, ఇంకా ఊడ్చే పని అయితే ఉంది. కిటికీలు అయితే క్లోజ్ చేసేసాను. ఇంకా తుడిచేసి ఇంకా వంటగదిలోకి వెళ్తే ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది నాకు వర్క్. గదిలో నాకు అంత మెస్సీ ఉండదు, కానీ వంటగదిలోనే మెయిన్. ఎందుకంటే మార్నింగ్ పాల పని చూసుకుంటూ పాపని స్కూల్కి వెళ్ళిద్ది కాబట్టి వెళ్ళాక ఇంకా కొంచెం మెస్ అయిపోయిద్ది, బాగా కొంచెం ఇబ్బంది ఉంటుంది అక్కడే. ఇంకా రూమ్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను టీ అయితే అడిగారు, టీ పెడుతున్నాను. మేమిద్దరం తాగుతాము. మార్నింగ్ ఒకసారి ఇంకా ఈవినింగ్ ఒకసారి తాగుతాము. నేను ఈవినింగ్ తక్కువ, మార్నింగే తాగుతాను. అదైనా తాగాలనిపిస్తేనే, లేదంటే తాగను. అది కూడా కొంచెమే తాగుతాను. ఇంకా ఇంట్లోకి పాలు తీసుకుంటున్నాను. పాపకి కొంచెం పెరుగు తోడుకి మధ్యాహ్నం ఈయన టీ అడిగితే, లేదంటే మిగిలిన పాలు నైట్ మిక్స్ చేసి నైట్ తోడేస్తాను. ఇంకా అన్నం ఇలా డైరెక్ట్ కుక్కర్లో కాకుండా గిన్నె పెట్టి పెడుతున్నాను. ఎందుకంటే డైరెక్ట్ పెడుతుంటే స్టీల్ది కదా, కింద వాటర్ ఉంటున్నాయి, అందువల్ల. తర్వాత ఇక్కడ వచ్చి పప్పుచారు కాస్తున్నాను. పప్పుచారు అంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముద్దపప్పు కింద కాసేసి పాపకి ఇచ్చేస్తాను. ఇంకా పాపకి రైసు, పాలు, అన్నం పెట్టేస్తాను టిఫిన్ కన్నా. ఇంకా ముద్దపప్పు అయిపోయింది కాబట్టి కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చేసేసి లంచ్కి ప్యాక్ చేసేస్తాను. కొంచెం దగ్గుంది తనకి, అందుకని నార్మల్గానే ముద్దపప్పు వేసాను. ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బాగా మెస్ అయిపోయింది కదా, గందరగోళం కింద ఉంటుంది. ఇంకా నార్మల్గా అయితే నేను ముందే తనకి మాకు కలిపి వండేస్తాను ఎక్కువ శాతం, ఎందుకంటే మళ్ళీ డబుల్ పని అవుతుందని చెప్పి. తను ఎక్కువ పులుసులు తింటుంది, మా బుడది. చింతపండు వేసిన కర్రీస్ అంటే మా అమ్మాయికి బాగా ఇష్టం, అవే ఎక్కువ తింటుంది. అంటే చింతపండు పులుసు, బంగాళదుంప పులుసు, కోడిగుడ్డు పులుసు, ఏదైనా పులుసు ఉండాలి, చింతపండు వేసింది. పప్పుచారు అయినా తింటుంది, పుల్లగా ఉన్నదంటే ఇష్టం. నేను ఇక్కడ పప్పుచారు అయితే కాసేస్తున్నాను. సాంబార్ పెడదామంటే కూరగాయ ముక్కలు ఏం లేవు, లేదంటే కూరగాయ ముక్కలు ఉంటే అన్నీ కలిపేసి సాంబార్ అయితే కాస్తాను. లేదు కాబట్టి ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చింతపండు పులుసు పెట్టేస్తున్నాను. కొంచెం ఒక 20 రూపాయల ప్యాకెట్ ఎండు చేపలు తీసుకున్నాను. మా హస్బెండ్కి నాకు ఇష్టమే. చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు, స్మెల్కే వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి అసలు ఇంట్లో ఏమీ లేని టైంలో మా అమ్మమ్మ కూర చేసి పెట్టింది, తప్పక తినాల్సి వచ్చింది. ఆ టైం నుంచి నాకు బాగా ఇష్టం, అప్పటి నుంచి ఇష్టం. ఇంకా ఇక్కడ పప్పుచారు మరుగుతుంది కాబట్టి నేను పక్కన అంట్లు కడిగేస్తున్నాను. అంట్లు కడగడానికి కూడా నాకు కొంచెం ఓపిక ఉంటుంది, కానీ పాలకాయలు కడగాలంటేనే బాగా అస్సలు కడగబుద్ధి అవ్వదు. నైట్ మ్యాక్సిమం అంట్లు తోమేస్తాను. అంచుకి హాలిడే ఉంటే తప్పితే, హాలిడే ఉన్న రోజున బతికిచ్చేస్తాను, రేపు చేసుకోవచ్చులే అని, లేదంటే నైట్ తోమేస్తాను. ఇప్పుడు నాకు మార్నింగ్ టీ, టిఫిన్ ఇవి మాత్రమే ఉంటాయి. ఇంకా పాల క్యాన్లు 2 క్యాన్లు ఆవు పాలు, గేదె పాలు, ఇంకా పాలు పడతాను కాబట్టి పాల క్యాను, ఇవి మాత్రమే ఉంటాయి. తోమేసాను. ఇంకా పప్పుచారు అయితే మరిగిపోతుంది.
ఇక్కడ తాలింపు పెట్టడం, మా హస్బెండ్ వచ్చి తినడం అన్నీ అయిపోయింది. నేనే తినలేదు. వీడియో బాయ్.